ప్రచేతసులు చేసిన తపస్సు పంటకు వచ్చింది. శ్రీమన్నారాయణమూర్తి వారికి తన దర్శన భాగ్యాన్ని అనుగ్రహించాడు. వారికి భవిష్యత్ కర్తవ్యాన్ని ఉపదేశించాడు. అప్పుడు ఆనంద సముద్రంలో హాయిగా మునకలు వేస్తున్నవారు స్వామితో ఇలా అంటున్నారు: కేశవ సంతత క్లేశనాశనుడవు, కోరి మనోవాగగోచరుడవు, యుద్ధ మనోరథ హేతుభూతోదార గుణనాముడవు, సత్వగుణుడవీవు, విశ్వోద్భవ స్థితి విలయార్థధారిత విపుల మాయాగుణ విగ్రహుడవు, మహితాఖిలేంద్రియ మార్గ నిరధిగత మార్గుండవు, అతిశాంత మానసుడవు, తవిలి సంసారహారి మేధస్కుడవును, దేవదేవుడవును, వాసుదేవుడవును, సర్వభూత నివాసివి, సర్వసాక్షివైన నీకు నమస్కారమయ్యా. కృష్ణ కేశవ, నీవు ఎడతెగకుండా వచ్చి పడే ఘోరమైన కష్టాలన్నింటినీ రూపుమాపుతావు. నీవు మనస్సులకు మాటలకు అందనివాడవు. నీ గుణాలు, నీ పేరులు భక్తుల హృదయాలలో చెలరేగే మోక్షకాంక్షను చక్కగా ఫలవంతం చేస్తాయి. సత్వగుణం నీ సొమ్ము. సమస్త లోకాల పుట్టుక, స్థితి, వినాశము అనే పనులను నిర్వహించడానికి నీవు మాయాగుణాలతో కూడిన రూపాలను స్వీకరిస్తావు. ఇంద్రియ మార్గాలన్నీ నీ మార్గం దగ్గర నిలిచిపోతాయి. ఆ మార్గాలు నీ మార్గంలో అడుగు కూడా పెట్టలేవు. ప్రశాంతమైన మనస్సుతో విరాజిల్లుతూ ఉంటావు. భక్తుల సంసారమనే ఘోరమైన బంధాన్ని ఎలా నాశనం చెయ్యాలో తెలిసిన జ్ఞానస్వరూపుడవు నీవు. దేవదేవుడవు, వాసుదేవుడవు. సర్వభూతాల హృదయాలే నీ ఆలయాలు. నీవు సర్వసాక్షివి. కృష్ణ, వాసుదేవా, నీకు నమస్కారాలు చేస్తూనే ఉంటాము.